హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ సీన్స్ అనమాట. సో మార్నింగ్ డోర్ ఓపెన్ చేయడంతోనే వ్యూ అయితే ఇలా ఉండే చాలా సూపర్గా, చాలా బాగా అనిపిస్తుందండి. సో ఇలా కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని అలా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తాను. అండ్ కట్ చేస్తే ఇవాళైతే మీషోలో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను కిచెన్కి సంబంధించినవి. సో దాంట్లో ఫస్ట్ అయితే ఇదే అండి, ఆయిల్ బాటిల్స్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి. ఆల్రెడీ నా దగ్గర 2 ఉన్నాయి, లాస్ట్ టైం ఆర్డర్ చేశాను. సో ఇంకొక 2 లైక్ ఆలివ్ ఆయిల్ అండ్ అలాగే మస్టర్డ్ ఆయిల్ కూడా యూస్ చేద్దామని. ఒకటే ఆయిల్ కాకుండా ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా యూస్ చేస్తుంటే బెటర్ అనిపిస్తుంది అట్లా అని చెప్పేసి ఇంకొకటి అయితే తెప్పించాను అనమాట. ఇవి 2 అండ్ వీటి ప్రైస్ వచ్చేటప్పటికి రెండింటికి కలిపి 217 రూపీస్ అనమాట. నేను దీని కోడ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసి ఇది మోడక్ హోల్డర్. అంటే ఒకటే దాని గురించి చూసాను కానీ లేకుండే. సో నేను సెర్చ్ చేసి మరీ చేశాను. అంటే మనం వినాయకుడికి పెడతాం కదా వినాయక చవితికి అప్పుడు. సో దీంట్లో పెడితే ఏంటంటే షేప్ బాగా వస్తుంది. ఇదివరకు నా దగ్గర ఒకటి ఉండే అండి, బట్ అది స్క్రూ ఉంటుంది కదా, సో అది సరిగ్గా రావట్లేదు. సో అట్లా అని చెప్పేసి ఇంకా వెతికి మరీ తీసుకున్నాను. జెప్టోలో, బ్లింకిట్లో కూడా అప్పుడు ట్రై చేశాను, బట్ పండగకి అయితే దొరకలేదు. కాకపోతే లేటర్ అయితే ఆర్డర్ చేశాను. ఇది సమ్ 100 రూపీస్ ఎంతో ఉందండి. అంటే చాలా యూస్ఫుల్ ఐటమ్ అయితే అనిపించింది నాకు, అలా అని చెప్పి ఇవి ఒకటైతే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి స్టీల్ ర్యాక్స్. ఇవి అంటే మనము షెల్ఫ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి, సో వీటితోటి ఏంటంటే మనం ఇలా డివైడ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదివరకు ఒకటి ఏంటంటే ఐకియాలో నుంచి తీసుకున్నాను, వైట్ కలర్ది. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే, బట్ లుక్ బాగుంటుంది. సో ఇంక ఇవి ఎలా ఉంటాయో ట్రై చేద్దాం అన్నట్టుగా తీసాను. అంటే కిచెన్లో సెల్ఫ్లు ఏంటంటే పెద్దగా ఉన్నాయి, సో ఇంకా హాఫ్ స్పేస్ మనకి వేస్ట్ అయిపోతుంది కదండి. సో అలా అని చెప్పేసి ర్యాక్స్ పెట్టాను. సో మనం ఏంటంటే దీని పైన కూడా పెట్టుకోవచ్చు, అలాగే కింద స్పేస్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది దీని బెనిఫిట్. సో అదేంటంటే చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను కిచెన్లో అయితే చదిరానండి. అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోవడానికి ఉంది. చూస్తున్నారు కదా, షెల్ఫ్ చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా హాఫ్ స్పేస్ వేస్ట్ అవుతున్నట్టు అయితే నాకు అనిపించింది. సో అలా అని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. సో కింద కొన్ని డ్రై ఫ్రూట్స్, పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ డబ్బాలు అయితే పెట్టేశాను. సో ఇవి కొంచెం అఫోర్డబుల్ రేంజ్. ఇది వచ్చేసి ఐకియాలో తీసుకున్నానండి. ఆ టేబుల్ సమ్ 799 చేంజ్ ఉండే. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే, కాకపోతే లుక్ అయితే చాలా బాగుంది. సో నేను ఇంకా గ్లాసెస్, బాటిల్స్ ఉంటాయి కదా, కప్స్. సో కప్పుల కలెక్షన్ కొంచెం నా దగ్గర ఎక్కువే ఉంటుందండి, డోంట్ మైండ్. అందుకని చెప్పి ఇంకా అలా పైన పెట్టేశాను. అండ్ కింద కూడా కొన్ని సదురుకోవచ్చు కదా అన్నట్టుగా అయితే తీసుకున్నాను. ఈ షెల్ఫ్స్ ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. మీకు కూడా ఇలా ఉంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బాటిల్ నాకు చాలా బాగా నచ్చింది. గ్లాస్ బాటిల్ అనమాట. దానికి వుడన్ది మనకి మూత వస్తుంది. అండ్ అలాగే దాని స్ట్రా ఉంటుంది కదా, అది కూడా గ్లాస్లో అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఒకటైతే తెప్పిద్దాము అన్నట్టుగా అయితే తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 260 రూపీస్ అండి. కానీ చాలా బాగుంది, చాలా క్యూట్గా అనిపించింది అనమాట. సో అలా అని చెప్పి తీసుకున్నాను. అంటే ఈ మధ్య జ్యూసెస్ అన్నీ చేస్తున్నాను, లైక్ ఆపిల్ జ్యూస్, ఏబీసీ జ్యూస్, కీరా, క్యూకంబర్, బీట్రూట్. సో అలా మనం దాంట్లో పోసుకొని తాగితే అదొక ఫీలింగ్ కదా. సో మంచిగా అరేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ తాగుతుంటే కూడా అదొక మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది. సో అలా అని చెప్పి ఇది ఒకటైతే ఆర్డర్ చేశాను. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది 260 రూపీస్ అంటే, బట్ అప్పుడప్పుడు అలా నడిచిపోతుందిలేండి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఆర్గనైజర్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే మనం షెల్ఫ్స్ ఎక్కడ ఉంటే ఇలా సైడ్కి స్టిక్ చేసేసుకుంటే ఇలా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 కంపార్ట్మెంట్స్ అయితే ఉందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 311 రూపీస్ అనమాట. ఇంకా అమెజాన్లో అయితే ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. సో నేను ఇంకా మీషోలో సెర్చ్ చేసి అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా దీనికి ఇట్లా గమ్ కూడా ఏమి ఉండదు, ఇక్కడ సైడ్కి ఉన్నాయి కదండి. సో అవి పెట్టేసి మనం ఇప్పుడు హుక్స్ ఉంటున్నాయి కదా, దానికి పెట్టేసుకుంటే బెటర్ అనమాట. సో మీరు బ్యాండ్స్, క్లిప్స్ అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ తీసుకున్నానండి మీషోలో నుంచి. ఇదైతే స్పూన్ హోల్డర్, చాలా బాగుంది. అంటే మనం ఇక్కడ ఒక సైడ్ స్పూన్స్, ఫోక్ అలా వేసుకోవచ్చు, లేదు లైటర్, సీజర్ అలా వేసుకోవచ్చు అనమాట. చాలా క్యూట్గా అనిపించింది. ఆల్రెడీ ఇదివరకు నా దగ్గర ఆయిల్ బాటిల్కి ఒక ట్రే లాంటిది ఉంది, వుడన్ది. సో దానికి ఇది పక్కన పెడితే గుడ్ కాంబో అవుతుంది అన్నట్టుగా అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి జస్ట్ 99 రూపీస్ అండి. క్వాలిటీ చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా కొంచెం అక్కడ కిచెన్ కౌంటర్ పైన ఒక థీమ్ లాగా ఉంటుంది అన్నట్టుగా అయితే నేను తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ ట్రే ఉంది. సో దీంట్లో నేను ఆయిల్ బాటిల్స్, ఒక చిన్న ఫ్లవర్ పాట్ అయితే పెడతాను. సో ఇంకా అలాగే దాని పక్కనే ఈ స్పూన్ హోల్డర్ ఆర్ మన లైటర్, సీజర్స్ హోల్డర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇవాళ ఈవినింగ్ అయితే స్నాక్స్ కోసం అని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా వెజ్జెస్ లాగా అయితే కట్ చేశాను అనమాట. సో దాంట్లోకి ఏంటంటే కొంచెం సాల్ట్, కారం పొడి
అండ్ మనం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి నేను వైట్ పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఈ వైట్ పెప్పర్ పౌడర్ వేస్తే కొంచెం టేస్ట్ స్పైసీగా ఉంటుంది. సో ఇంకా అలా కొంచెం మనం మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్లో వేస్తే ఏంటి అంటే ఆయిల్లో వేయించాలి ప్లస్ టైం వేస్ట్, అందుకనే నేను సింపుల్గా ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెడుతున్నాను. ఒకటి ఏంటి అంటే ఆయిల్ ఫ్రీ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ ఇలా పైన స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అయితే అలా నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను సమ్ 200 డిగ్రీస్కి. ఇంకొకసారి ఏంటి అంటే మిడిల్ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం తీసి ఒకసారి ఇలా షేక్ చేసేయాలన్నమాట. షేక్ చేసేస్తే కొంచెం క్రిస్పీగా అయితే బాగుంటాయి. అంటే 2 సైడ్స్ కాలాలి కదా, సో అలా అని చెప్పి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఒక 10-15 మినిట్స్లో అయిపోయానండి. అంటే చాలా తొందరగా అయిపోతాయి ప్లస్ ఆయిల్ ఫ్రీ. సో ఐ ప్రిఫర్ దిస్ ఎయిర్ ఫ్రైయర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ ఫ్రెంచ్ వెజ్జెస్. సో ఇంకా అది నేనైతే సర్వ్ చేసేస్తున్నాను సాస్ తోటి. పెప్పర్ పౌడర్ వేసాను కాబట్టి ఇవాళ చాలా స్పైసీగా ఉండే, చాలా బాగుండే. ఇంకా కావాలంటే దీనిపైనుంచి మీరు కొంచెం పెరి పౌడర్ కూడా వేసుకోవచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా గుడ్ ఆప్షన్ అయితే అనిపించింది. ఎందుకంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. సో అది అన్నమాట వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందైతే ఉంటానండి. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.